హాయ్ గాయ్స్, ఈరోజు మనం జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా అండ్ అలాగే ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే ఈ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్లో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే మెరిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దాంతోపాటు ఏజ్ క్రైటీరియా ఎలా కన్సిడర్ చేస్తారు అండ్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉండొచ్చు, అసలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా, ఉంటే ఎంత ఉండొచ్చు అండ్ అలాగే క్యాస్ట్ ఎలా కన్సిడర్ చేస్తారు, దాంతోపాటు జెండర్ కన్సిడర్ చేస్తారా, లేదంటే టై సిచ్యువేషన్ వచ్చినప్పుడు అంటే లైక్ ఇప్పుడు 2 క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ ఉంటే అప్పుడు ఎవరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అలాగే ఒక డివిజన్ వాళ్ళు అదర్ డివిజన్లో ఆర్ అదర్ స్టేట్లో అప్లై చేసి ఉంటే జాబ్ వస్తుందా రాదా. సో వీటన్నిటి గురించి మనం క్లారిటీగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తే జాబ్కి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటన్ ఎగ్జామ్ అనేది ఉండదు. అలాగే ఇంటర్వ్యూ కూడా ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు ఈ జాబ్కి అయితే. అండ్ ఇప్పుడు ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ప్యూర్లీ ఆన్ టెన్త్ మార్క్స్ బేస్ చేసి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారనమాట. సో ఇవి బేసిక్గా ఇందులో మనము చూసుకోవాల్సినటువంటి పాయింట్స్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ తర్వాత మెరిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు మెరిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని చూస్తే 10th క్లాస్లో ఆల్ సబ్జెక్ట్స్ కన్సిడర్ చేస్తారు. మార్క్స్ని పర్సంటేజ్ తీసుకున్న 10th క్లాస్లో ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ని పర్సంటేజెస్లో కన్వర్ట్ చేస్తారనమాట. సో పర్సంటేజెస్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ పర్సంటేజ్లో కూడా పాయింట్ తర్వాత 4 డిజిట్స్ కంపల్సరీగా 4 డెసిమల్ ప్లేసెస్ వరకు క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే లైక్ ఎలాగా అంటే ఇప్పుడు 89.4 ప్లేసెస్ వరకు క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అంటే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు 89.4 అండ్ 5, 6, 7 ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇలా క్యాలిక్యులేట్ చేసేసి మనకి సెలెక్షన్ ప్రాసెస్ అయితే జరుగుద్ది. ఇక్కడ హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అండ్ అలానే ఏజ్ క్రైటీరియా. సో ఇప్పుడు ఏజ్ క్రైటీరియాని మనం చూసినట్లయితే ఏజ్ క్రైటీరియాని ఎలా కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఎలా కన్సిడర్ చేస్తారంటే ఫస్ట్ మీకు తెలిసిందే మినిమం ఏజ్ 18 years ఉండాలి, దట్స్ 100% ష్యూర్. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 years ఉండాలి, రైట్. సో ఇప్పుడు ఇది తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం చెప్పదలుచుకున్నాను అనమాట. ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీకి కానీ ఓబీసీకి కానీ జనరల్ వాళ్ళకి కానీ పీడబ్ల్యూడీకి కానీ అండ్ అలానే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అందరికీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏంటంటే నార్మల్ మ్యాక్స్ ఏజ్ లిమిట్ని కొన్ని కేటగిరీస్కి కొంచెం ఇంక్రీజ్ చేస్తారనమాట. అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా మ్యాక్సిమం ఏజ్ ఇక్కడ ఎంత 40 years కదా, బట్ కొన్ని కేటగిరీస్కి ఎక్స్ట్రా ఇయర్ అలో చేస్తారనమాట. లైక్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎంత ఉంటుందంటే 5 years ఉంటుంది అనమాట. 5 years రిలాక్సేషన్ అనేది ఇస్తారు. ఇప్పుడు 5 years ఇస్తే అప్పుడు మనకి ఇప్పుడు మ్యాక్సిమం ఏజ్ 40 years కదా. సో ఈ 40 years ప్లస్ ఈ 5 yearsని యాడ్ చేస్తే ఎంత 45 years. సో ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే మ్యాక్సిమం ఏజ్ 45 years వరకు ఇంక్రీజ్ అవుతుంది ఎవరికి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు 45 years వాళ్ళు కూడా అప్లై చేసి ఉండొచ్చు దీనికి. సో ఇదనమాట మ్యాక్సిమం రిలాక్సేషన్ అంటే అలానే లైక్ అలాగా ఇప్పుడు ఓబీసీకి అయితే 3 years రిలాక్సేషన్ ఇచ్చారనమాట. అండ్ అలానే పీడబ్ల్యూడీకి వచ్చేసి ఒక 10 years, ఆల్మోస్ట్ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారనమాట. ఇలాగే 40 yearsకి వీటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న వాళ్ళకి ఆ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, చేసుకొని కూడా ఉండొచ్చు మేబీ. అలాగే దీని మీనింగ్ ఏంటంటే సపోజ్ మీకు 42 years ఉన్నాయి అనుకో,
సో ఇప్పుడు 42 ఇయర్స్ ఏజ్ ఉండి ఒకవేళ మీరు జనరల్ కేటగిరీ అయితే ఎలిజిబుల్ కాదు మీరు. అదే మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే మీరు పక్కా ఎలిజిబుల్ అయ్యి ఉంటారనమాట. అదే ఏజ్ రిలాక్సేషన్ మీనింగ్ అనమాట. సో ఇప్పుడు మనం ఏజ్ రిలాక్సేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు సేమ్ మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్లో ఓల్డర్ ఏజ్ ఉన్న క్యాండిడేట్కి ప్రిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు సేమ్ మార్క్స్ వచ్చాయి అనుకో, దాంట్లో ఎక్కువ ఏజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఫోర్త్ పాయింట్ చూసుకుంటే క్యాస్ట్ ఎలా కన్సిడర్ చేస్తారు, అసలు క్యాస్ట్ కన్సిడర్ చేస్తారా చేయరా, చేస్తే ఎలా చేస్తారు. సో ఇప్పుడు చూసుకుంటే రిజర్వేషన్ సిస్టమ్ ఫాలో చేస్తారనమాట ఇందులో. ఎలాగా అంటే జనరల్ అనేసి, అండ్ దెన్ ఓబీసీ అనేసి, ఆ తర్వాత ఎస్సీ ఆర్ ఎస్టీ, అండ్ దెన్ ఈడబ్ల్యూఎస్ అనేసి, ఆఫ్టర్ దట్ పీడబ్ల్యూడి అనేసి. సో ఇప్పుడు మీరు అప్లై చేసిన కేటగిరీకి రిలేటెడ్గా, అంటే మీరు ఇప్పుడు ఓబీసీ అనుకో, లైక్ ఇప్పుడు ఓబీసీ రిలేటెడ్గా ఇంకా మిగతా ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళతో మాత్రమే రిలేటెడ్గా మీ మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చేస్తారనమాట. అంటే లైక్ ఆ మెరిట్ని తీస్తారంటే వాళ్ళతో కంపేర్ చేస్తారనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. అంటే అలాగనమాట. ఇప్పుడు ఒకవేళ ఓబీసీ వ్యాకెన్సీస్ ఒక 10 ఉన్నాయి అనుకో, అప్పుడు ఓబీసీ క్యాండిడేట్స్ని మాత్రమే సపరేట్గా మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చేస్తారనమాట. అది దీని మీనింగ్. సో ఇప్పుడు మనం 5th పాయింట్ చూద్దాం. 5th పాయింట్ ఏంటంటే జెండర్. అసలుకి జెండర్ కన్సిడర్ చేస్తారా అంటే జెండర్కి స్పెషల్ మార్క్స్ ఏమి యాడ్ చేయరు, అండ్ అలానే మేల్కి కానీ ఫీమేల్కి కానీ సెపరేట్ మెరిట్ ఏమీ ఉండదు. సో ఇక్కడ జెండర్ ఏంటంటే ఈక్వల్గానే తీసుకుంటారనమాట, ఈక్వల్గానే ట్రీట్ చేస్తారు. సో అది జెండర్ విషయానికి వస్తే. అండ్ దాని తర్వాత 6th పాయింట్ వచ్చేసి టై సిచ్యువేషన్. ఇట్స్ నథింగ్ బట్ సేమ్ మార్క్స్ అనమాట. సో ఇప్పుడు ఈ సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇఫ్ ఒకవేళ 2 మెంబర్స్ ఉన్నారు, ఆ 2 మెంబర్స్కి సేమ్ పర్సంటేజ్ ఉంటే వాళ్ళది ఫస్ట్ ఏం చేస్తారంటే ఏజ్ చూస్తారు. అంటే ఎలా చూస్తారు, ఆ ఏజ్ని కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని కన్సిడర్ చేసి చూస్తారనమాట ఏజ్ని. ఇప్పుడు ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో సో వాళ్ళని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు. అండ్ అలానే ఇప్పుడు ఏజ్ని తీసుకున్నా కూడా సేమ్ వచ్చేసింది అనుకోండి, ఏజ్ మెరిట్ మొత్తం అంతా సేమ్గానే వాళ్ళది నడుస్తుంది అనుకోండి కథ, అప్పుడు ఏం చేస్తారంటే అలాంటి టైంలో ర్యాండమ్ సెలెక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ర్యాండమ్గా పిక్ చేస్తారనమాట ఎవరో ఒకరిని. దానికి కూడా పాసిబుల్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి ఇలా ర్యాండమ్గా పిక్ చేయడానికి. అండ్ అదనమాట ఈ టై సిచ్యువేషన్ అప్పుడు, అంటే లైక్ సేమ్ మార్క్స్ ఉన్నప్పుడు. అండ్ అలానే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉండొచ్చు, 10th పాస్ కంపల్సరీ ఉండాలి. అలానే మీరు ఏదైతే డివిజన్లో కానీ ఆర్ఎల్స్ ఏదంటే వేరే స్టేట్స్లో ఎక్కడైతే పెట్టుకుంటున్నారో కంపల్సరీగా ఆ లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. అలానే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అండ్ కొన్ని ఏరియాస్లో అయితే పక్కాగా ఉండాల్సిన క్రైటీరియా ఏంటంటే మీరు ఇఫ్ ఇన్ కేస్ ఏబిపిఎంలో సెలెక్ట్ అయితే పక్కా సైకిల్ రైడింగ్ అనేది తెలియాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అండ్ అలానే ఇప్పుడు నెక్స్ట్ ఇది ఏంటంటే డివిజన్, వేరే డివిజన్లో కానీ ఆర్ ఎల్స్ వేరే స్టేట్లో కానీ అప్లై చేస్తే పాసిబిలిటీ ఉంటుందా అనేసి. సో ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటే ఎస్, వేరే డివిజన్లో అప్లై చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇండియా మొత్తం ఎక్కడైనా అప్లై చేయొచ్చు. వేరే డివిజన్లో పెడితే ఛాన్స్ ఉంటుంది, వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ అలానే వేరే స్టేట్లో పెట్టిన ఛాన్స్ ఉంటుంది. బట్ కానీ ఏంటంటే ఇంపార్టెంట్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట స్టేట్ వైజ్గా అయితే. అవి ఎలా అంటే ఇప్పుడు మీరు అప్లై చేసిన స్టేట్లో 10th క్లాస్లో ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ పాస్ అవ్వాలి ఖచ్చితంగా. ఇఫ్ మనం ఒకవేళ ఇలా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తెలంగాణలో అప్లై చేస్తే తెలుగు కంపల్సరీగా ఆ సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి 10th పాస్ అయిన లిస్ట్లో. అండ్ అలానే ఇప్పుడు తమిళనాడులో అనుకో, ఇప్పుడు మనం తమిళనాడుకి అప్లై చేస్తున్నాం అనుకో, చేసేసి ఉండుంటాం అనుకో, అప్పుడు తమిళ్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి, ఆ తమిళ్ సబ్జెక్ట్ ఉండాలి మన 10th క్లాస్లో. అండ్ ఆల్సో కర్ణాటకలో అయితే కన్నడ ఉండాలన్నమాట. ఇఫ్ ఒకవేళ
మనం అది ఇదంతా సౌత్ సైడ్ అనమాట. సో మనము సౌత్ ఇండియాలో పెట్టుకున్నట్లయితే ఇవి మాత్రం కంపల్సరీగా చూసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఒకవేళ నార్త్ స్టేట్స్లో ఎక్కడైనా పెట్టామనుకుంటే లైక్ జమ్మూ కాశ్మీర్, హర్యానా కానీ, మహారాష్ట్ర కానీ ఇలా మనం చూసుకుంటే ఆబ్వియస్లీ అక్కడ హిందీనే లోకల్ లాంగ్వేజ్గా ఉంటుంది కాబట్టి సో దట్ మన 10th క్లాస్లో హిందీ ఉంటుంది రైట్. హిందీ ఖచ్చితంగా ఉంటుంది, అది అఫ్ కోర్స్ మనం పాస్ అయ్యి ఉంటాం కాబట్టి సో అప్పుడు అక్కడ మనం అప్లై చేసుకున్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈజ్ అబౌట్ డివిజన్ ఆర్ స్టేట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే పర్మనెంట్ రెసిడెన్స్ ఇంపార్టెంట్ ఏం కాదు. సేమ్ డిస్టిక్ నుండి ఉండాలని రూల్ ఏమి ఉండదు, తెలిసిందే కదా. సేమ్ స్టేట్ ఉండాలని రూల్ ఏమి ఉండదు, ఇండియాలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. బట్ లోకల్ లాంగ్వేజ్ కండిషన్ అనేది కంపల్సరీ అనమాట. అండ్ అలానే సెలక్షన్, అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే మీరు అప్లై చేసిన డివిజన్లో ఏదైతే ఉంటారో క్యాండిడేట్స్, మీతో పాటు ఎంతమంది అయితే ఆ డివిజన్లో అప్లై చేసి ఉంటారో సో వాళ్ళతో మిమ్మల్ని కంపీట్ చేస్తారనమాట. ఓకే, సో వాళ్ళతో మిమ్మల్ని కంపీట్ చేసినప్పుడు సెలక్షన్ ప్రాసెస్ని ఫిల్టర్ చేసుకుంటూ వస్తారనమాట. అండ్ తర్వాత ఏం చేస్తారంటే స్టేట్ వైజ్గా రైట్, స్టేట్ వైజ్గా మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేస్తారు. అండ్ దాని తర్వాత డివిజన్ వైజ్గా కంపీట్ చేసుకుంటూ వస్తారనమాట. ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఏపీలో ఉండి కర్ణాటకలో అప్లై చేశారనుకో, అప్పుడు కర్ణాటక అప్లికెంట్స్తో మీ యొక్క అప్లికేషన్ అనేది కంపీట్ అవుతుంది అనమాట. సో ఇలా ప్రాసెస్ జరుగుతుంది. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇంకో డివిజన్లో అప్లై చేయొచ్చు అబ్బా, అలానే ఇంకో స్టేట్లో కూడా అప్లై చేయొచ్చు. లాంగ్వేజ్ పాస్ అయితే ఛాన్స్ ఉంటుంది పక్కా. అండ్ అలానే రెసిడెన్స్ ప్రూఫ్ కంపల్సరీ ఏమీ కాదు. మీరు ఎక్కడ వ్యాకెన్సీ ఎక్కువ ఉందో ఆ స్టేట్లో అప్లై చేస్తుంటే బహుశా మేబీ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ టు గెట్ దట్, అంతే. అండ్ అలానే ఇప్పుడు మార్క్స్ని ఇప్పుడు కరోనా ముందు మనకి ఎలా ఉంటుంది, గ్రేడ్ సిస్టమ్ అనమాట. అంటే లైక్ CGPA లాగా 10/10 అని చెప్పేసి, లేదంటే 9.7/10 అని చెప్పేసి ఇలా ఇచ్చారు. కానీ కరోనా తర్వాత కానీ లేదంటే కరోనాలో పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్కి ఎలా ఇచ్చారంటే మార్క్స్ వైజ్గా ఇచ్చారు. సిస్టమ్ అనేది మారిపోయింది. ఎలాగా 600కి 547 అని చెప్పి, 550 అని చెప్పి, 562 లేదంటే 470 లైక్ ఇలా ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం ఇది చూద్దాం, ఇలా ఈ కరోనా ముందు బ్యాచ్ వాళ్ళకి ఎలాగా చేస్తారు, అలానే కరోనా తర్వాత వాళ్ళకి ఎలా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అని చెప్పి. సో మనం అది చూద్దాం. ఇప్పుడు బిఫోర్ కరోనా వాళ్ళకి స్టూడెంట్స్కి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే కొన్ని స్టేట్ బోర్డ్స్ గ్రేడ్స్ లాగా సిస్టమ్ అనేది ఉండేది అప్పుడు. సో అప్పుడు వీళ్ళు ఎలా కన్సిడర్ చేస్తారంటే CGPA ఇంటూ 9.5 అనమాట. సో అది క్యాలిక్యులేట్ చేసి మీ పర్సంటేజ్ అనేది తీస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ CGPA 10 అనుకుందాం. ఇప్పుడు మీ CGPA 10 అయితే సో ఆ 10 ఇంటూ 9.5 చేస్తారనమాట. సో అప్పుడు ఎంత అవుతుంది, 95% అవుతుంది రైట్. ఇందాక దీన్ని నేను చెప్పాను కదా, పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ ఉంటాయి అని చెప్పేసి. సో దీన్ని ఇప్పుడు ఎలా చేస్తారంటే ఇలా, ఇది మీ పర్సంటేజ్ అన్నట్టు లెక్క. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 10 రాలేదబ్బా, నీకు 9.2 వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు నీకు 9.2 వస్తే దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 9.2 ఇంటూ 9.5 దట్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ 87.4, ఇది మీ పర్సంటేజ్. సో ఇందాక చెప్పినట్లుగా వాళ్ళు పాయింట్ తర్వాత డెసిమల్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు అని చెప్పాను కాబట్టి సో 87.4000. సో ఇదనమాట, ఇది 99.2 గ్రేడ్ వచ్చిన వాళ్ళ పరిస్థితి అనమాట. సో ఈ పర్సంటేజ్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని మీ సెలెక్షన్ అనేది జరుగుతుంది అనమాట రైట్. ఇప్పుడు మనం ఆఫ్టర్ కరోనా వాళ్ళకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది చూద్దాం. ఆఫ్టర్ కరోనా స్టూడెంట్స్ని ఎలా చేస్తారంటే ఇక్కడ డైరెక్ట్గా మార్క్స్ని పర్సంటేజ్గా కన్వర్ట్ చేస్తారనమాట. అంటే లైక్ ఇక్కడ ఫార్ములా ఏంటంటే టోటల్ ఇంటూ 100 లాగా అనమాట. టోటల్ ఇంటూ 100. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తారనమాట ఆఫ్టర్ కరోనా బ్యాచ్ వాళ్ళ యొక్క లిస్ట్ని. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 570 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకో, అవుట్ ఆఫ్ 600కి 570 వచ్చాయి. సో వీళ్ళని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే
యా ఇందాక చెప్పినట్లుగా టోటల్ ఇంటూ 100 వేస్తారు. అప్పుడు వాళ్ళకి 95% వచ్చింది అనమాట. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు ఆఫ్టర్ కరోనా వాళ్ళని. ఇప్పుడు డిఫరెంట్ బోర్డ్స్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డిఫరెంట్ బోర్డ్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్నైనా ఎలా ఈక్వల్గా ట్రీట్ చేస్తారు అంటే ఇండియా పోస్ట్ రూల్స్ ప్రకారం గ్రేడ్స్ అయినా మార్క్స్ అయినా డిఫరెంట్ బోర్డ్స్ అయినా ఫైనల్గా పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి సేమ్ మెరిట్ లిస్ట్లో పెడతారు. సో అందరికీ ఈక్వల్ ఛాన్సెసే ఉంటాయి మ్యాక్సిమం. అలాగా అంటే ఒకళ్ళకి ఒకలాగా అలాగా ఏమీ చేయరనమాట. అలాగ మెరిట్ లిస్ట్ అనేది కంపేర్ చేయరనమాట. సో అందరినీ ఏ బోర్డు నుంచి వచ్చినా కూడా వాళ్ళ మార్క్స్ని అందరినీ ఇలా పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి అప్పుడు మాత్రమే సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు మాత్రమే సెలెక్ట్ చేస్తారనమాట క్యాండిడేట్స్ని. ఐ హోప్ యూ అండర్స్టాండ్. యా అండ్ డెసిమల్ పాయింట్ ఇంపార్టెంట్. మెరిట్ లిస్ట్లో పర్సంటేజ్ని 4 డెసిమల్ వరకు క్యాలిక్యులేట్ చేస్తారని కూడా చెప్పేసాము. అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. ఫెయిల్ సబ్జెక్ట్స్ ఉండకూడదు తెలిసిందే. అండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తారు, అది కూడా తెలిసిందే కదా. సో అండ్ కంపేర్ చేస్తారనమాట. సో ఇది అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ని ఇచ్చానని అనుకుంటున్నా. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టూడ్. అండ్ అలానే డిగ్రీ బీటెక్ చదువుతూ ఈ జాబ్ చేయొచ్చా, అలా ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా? లేదు అంటే 10th తర్వాత ఇంటర్ చదివిన వాళ్ళకి కానీ బీటెక్ ఆర్ ఎల్స్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఈ జాబ్ చేస్తే ఫర్దర్గా ఏమన్నా ప్రమోషన్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉంటాయా? ఆర్ ఎల్స్ 10th వాళ్ళకైనా ప్రమోషన్ ఆపర్చునిటీస్ ఉంటాయా? లేదంటే ఇందులో గ్రోత్ ఎలా ఉంటుంది ఈ జాబ్లో? అండ్ ఆల్సో శాలరీ ఇంక్రిమెంట్ ఎలా ఉంటుంది అనేవన్నీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ you for watching. And yeah, if you like my content, yeah, that's it about this video. I hope you guys are understood, and please do like, share and subscribe to my channel. And if you have any doubts, please do comment in the comment box. I'll definitely reply to your doubts. And yeah, that's it for today. Thank you for watching.